ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 33 అధ్యాయము 2వ వచనము. యెహోవా, నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కరుణించుము. ఉదయకాలమున వారికి బాహువుగాను, ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. ఆమేన్. జీవము గల దేవుని బిడలారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని కార్యాల కొరకు కనిపెట్టుచున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ప్రార్థన ద్వారా ఆయన చెంత కనిపెట్టుచున్నావా? యేసుక్రీస్తు వారు ప్రతి ఉదయమున నీ పట్ల ఆయన బాహువు చాపెదను అని దేవుడు సెలవిస్తున్నారు. అంతేకాదండి, ఆపత్కాలంలో ఉన్నప్పుడు రక్షణాధారముగా ఉంటానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ వాగ్దానం ప్రకటన చేయుచుండగా నమ్మండి. అవును, నజరేయుడైన యేసు ప్రతి ఉదయమున ఆయన తన హస్తమును నా మీద చాపుతారు అని నమ్మండి. నా ఆపద్దినములలో నాకు రక్షించడానికి, నాకు రక్షణాధారముగా యేసయ్య నాకు అండగా ఉన్నారు అని నమ్మండి. వాక్యమైతే అదే సెలవిస్తుంది. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక ఈ వాక్యం మరింతగా మీ మార్గాలలో కనబడునుగాక. ఆమేన్.